అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. ఒక తల్లి తన కుమారుడితో ఈ విధంగా అంటూ ఉన్నది. ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించిన తరువాతే భోజనం చేయాలని ఆ తల్లి తన కుమారునికి ప్రతిరోజు చెప్తూ ఉండేది. కానీ ఆ కుమారుడు మాత్రం తన తల్లి చెప్తున్న మాటను పట్టించుకునేవాడు కాదు. భోజనం బల్ల యొద్దకు రాగానే ఆతృతగా తినేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బిచ్చగాడు, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా అని కేకలు వేస్తూ ఉండగా ఆ తల్లి భోజనం బల్ల యొద్ద నుండి లేచి ఆ బిచ్చగాడిని తీసుకుని వచ్చి తన కుమారుని ప్రక్కన కూర్చోబెట్టి అతనికి కూడా భోజనం వడ్డించింది. ఆకలితో ఉన్న ఆ బిచ్చగాడు తనకు పెట్టిన ఆహారాన్ని గబగబా తినేసి చేతులు కడుగుకొని మూతి తుడుచుకుంటూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న ఆ కుమారుడు తన తల్లి వైపు చూచి, అమ్మా ఇటువంటి కృతజ్ఞత లేని వాడిని లోపలికి తీసుకుని వచ్చి భోజనం పెట్టావెందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి, బాబూ నీవు కూడా అదే చేస్తున్నావు కదా. కడుపు నిండా భోజనం పెడుతున్న దేవునికి ఏనాడైనా స్తుతులు చెల్లించావా? కృతజ్ఞత లేని వాళ్లను చూసి దేవుడు ఎంతగా బాధపడతాడో నీకు తెలియచేయడానికే ఆ బిచ్చగాడని భోజనం తిని కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పింది. సత్యము గ్రహించిన ఆ కుమారుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించిన తరువాతనే భోజనం చేసేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన దాని నిమిత్తము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవించే వానిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కలిగి ఉన్న జీవితమును బట్టి కూడు గూడు నీడ గుడ్డను బట్టి తప్పక ప్రతిదినము దేవుణ్ణి మనం స్తుతించాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు తన కరికరంను బట్టి మనకు అనుగ్రహించినవే. మరి వాటిని బట్టి దేవుని స్తుతించాలి కదా. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1 నుంచి 2 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్కుమార్.